అబ్రాహాము కావచ్చు, ఇసాకు, యాకోబులు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయేలు సంతతి వారు, వాళ్ళు బ్రతికిన విధానం అంతా దేవుడు మన కోసం రాయించి ఉంచాడు. మన కోసమే కాకుండా యావత్ ప్రపంచానికి వాళ్ళు బ్రతికిన విధానం, వాళ్ళు దేవుని పట్ల విశ్వాసంగా జీవించిన విధానం, వాటినన్నిటినీ రాయించి మన ఈరోజు ఉంటున్న మనకందరికీ వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు సాక్షార్థమై ఉంచాడు. వాళ్ళు కొన్ని మంచివి చేశారు, కొన్ని చెడువి చేశారు. అర్థమై కొన్ని, అర్థం కాక కొన్ని చేశారని మనం చెప్పొచ్చు. దేవుని గురించి పూర్తిగా అర్థమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే మన అబ్రాహాం మొదలుకొని యేసుక్రీస్తు వరకు దేవుని గురించి పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తులు ఎవరు లేరు. ప్రభువైన యేసుక్రీస్తు తప్ప భూమి మీద జన్మించిన ఏ ఒక్కరికి దేవుని యొక్క మనసుకథం, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు అనేటివి ఎవరికి తెలివై ప్రభువైన యేసుక్రీస్తుకు తప్ప. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన పరలోకం నుండి రావడం, ఆయన భూమి పుట్టక ముందుకే ఉండడం, తండ్రి యొక్క చిత్తం ఏమిటో తెలుసుకున్నవాడు, పరలోకంలో తండ్రి వేల కొలది దూతలకు ఎలాంటి ఆజ్ఞని ఇస్తాడో, దేవుడు పడిన కష్టం, వీటినన్నిటిని చూసినవాడు ప్రభువైన యేసుక్రీస్తు. వాటన్నిటినీ చూసి భూమి మీద మనకందరికీ దేవుని యొక్క కష్టం, దేవుని యొక్క ప్రేమ అందరికీ అర్థం కావాలని ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తమును గురించి చెప్పాడు. అలాగే పరిశుద్ధాత్మలు కూడా భూమి మీదకి వచ్చి తండ్రి యొక్క చిత్తమును సమస్త నరులు భూమి మీద బ్రతికే విధానం, బ్రతకవలసిన విధానం అంతా తేటగా పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఉంచాడు. ప్రవక్తలైన వారితోనూ లేకపోతే శిశువులతోనూ దేవుని చేత ప్రేరేపింపబడిన వాళ్ళు, దేవుడు ఎన్నుకున్న వ్యక్తులను శిశువులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మన పరిశుద్ధ గ్రంథమును రాయించి ఉంచారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఎంత తేటగా ఉందంటే ప్రియులారా,